హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి మాకైతే ఒక పాల ప్యాకెట్ అయితే ఇరిగిపోయిందండి. దాంతో నేనైతే కలాకండ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది కూడా ఫుల్ వీడియో చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మాకైతే ఇది ఒక పాల ప్యాకెట్ అండి, 1/2 లీటర్ ఉంటుంది కదా అది. ఇంకా మొత్తం కూడా వాటర్ ఉంటుంది కదా, అందులో అంతా వాటర్ అంతా కూడా వడగట్టేస్తున్నాను. ఇలా వడగట్టేసామంటే మనకి ఈజీగా అనేది తయారైపోతుంది స్వీట్. మొత్తం కూడా వాటర్ కట్టేసుకొని ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులో నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది స్వీట్కి అని అనుకోవద్దు, ఒక 2-3 స్పూన్స్ అంతే, ఎక్కువ ఏం పట్టదు. మనం ఇంకా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాము. ఎప్పుడు కూడా పాలు ఇరిగిపోయినప్పుడు ఇలా ఏదో ఒకటి చేసామంటే బెటర్ అండి. వేస్ట్గా పడేయడం కానీ ఇలా చేసుకుని తింటే బెటర్ కదా. అది కూడా పాలు ప్రోడక్టే కదా, మనకి హెల్తీగానే ఉంటుంది. వేస్ట్ది మంచిది కాదు అనేది ఏమి ఉండదు. సో ఫైనల్గా నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఇందులో మనము వడకట్టింది ఉంది కదా, మొత్తం కూడా విరిగిపోయిన పాలు మొత్తం కూడా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కూడా మనం వాటర్ అనేది బయటికి పోయేటట్టు మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. మనం కలుపుతూ ఉంటే వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. అందులోది బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఆ వాటర్ అనేది బయటకు వచ్చే వరకు. చూసారా వాటర్ అనేది ఎలా వస్తుందో బయటికి. సో మనకి ఫుల్గా డ్రైలా అయిపోవాలి, అప్పుడే మనకి స్వీట్ అనేది బాగా వస్తుంది. ఫైనల్గా మనకి చూసారా మొత్తం డ్రై అయిపోయింది. ఇందులో మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది ఎక్కువ తక్కువ అనేం లేదు, మీ ఆప్షనల్. మీకు స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే ఒక 4 స్పూన్స్ అలా వేసుకోండి. లేదు తక్కువ తినాలనిపిస్తుంది అంటే ఒక 2 స్పూన్స్ లేదా 2.5 అయితే సరిపోతుంది, ఎక్కువేం పట్టదు. షుగర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. అక్కడే మన స్టవ్ దగ్గరే ఉండి అయితే మిక్స్ చేసుకోవాలి. పక్కన పెట్టేసి మనం వేరే పని అయితే చేసుకుంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా రాదు. మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకా మనకు చల్లారాక స్వీట్ అనేది ఒక ప్లేట్లో తీసేసుకొని దీని మీద మనం డ్రై ఫ్రూట్స్ బాదం అనేది పెట్టుకున్నామంటే చూడడానికి అయితే లుక్ భలే వస్తుంది. కలాకండ్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, షాప్లో ఉన్నట్టే ఉంది కదా సేమ్. సో ఫైనల్గా దీన్ని కొంచెం చల్లారాక మనకి పాలకోవా పీస్ ఎలా వస్తుందో లేదా కలాకండ పీస్ ఎలా వస్తుందో అలా అయితే వచ్చేస్తుంది. ఈజీగా అయితే తినేయవచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.